అప్పుల విషయంలో ఇన్ని రోజులు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. 9.6%. నేను చెప్పలే, బట్టి గారే చెప్పిండు. వాళ్ళ గ్రోత్ రేటు తలసరి ఆదాయంలో 9.6. బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 12.4%. అంటే జిఎస్డిపి పెరుగుదలలో మీరు మాకంటే వెనుకబడ్డారు. తలసరి ఆదాయం పెరుగుదలలో బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలనలో వెనుకబడ్డది. ఇకపోతే రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే ఏమంటాడు? అప్పులు అప్పులు, దివాలా దివాలా అని చిల్లర దివాలా కోర్ రాజకీయాలు మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళ బడ్జెట్ పుస్తకాలు ఏం చెప్పినాయి? ఇవాళ ఇగో తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్. వచ్చే 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మా సీఎం గారు కట్టుదిట్టంగా చేస్తున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం బడ్జెట్ 10.01%గా శాతంగా నమోదైంది. దేశ వృద్ధిలో ఈ బడ్జెట్ దేశ వృద్ధి కంటే ఎక్కువ. తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు. మరి దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే 1.8% ఈ రాష్ట్రంగా ఎక్కువగా ఉంది. అదేవిధంగా వ్యవసాయానికి మా గౌరవ ముఖ్యమంత్రి పెద్దపీట వేసిండు. ఇలా మహిళలకు పెద్దపీట వేసిండు, విద్యారంగానికి పెద్దపీట వేసిండు, యువతకు పెద్దపీట వేసిండు. ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ పెట్టి ఇలా 58 నియోజకవర్గాలకు ఇలా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి తెలంగాణలో విద్యా సంస్థలను బలోపేతం చేసిండు. ముఖ్యంగా ప్రాజెక్టులు కూడా ఏదైతే ఇన్కంప్లీట్ ఉన్నటువంటి ప్రాజెక్టులకు తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులకు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మా డిప్యూటీ సీఎం గారు ఇవాళ బడ్జెట్లో కేటాయిస్తే ఇవాళ ప్రతిపక్షాలు మేం చేయలేని పని, మేము 10 ఏళ్లలో చేయలేని పని వీరు 15 నెలల్లో చేస్తారని చెప్పి కళ్ళల్లో నీళ్లు